ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపురం మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై డ్రైవర్స్ కాలనీ నందు పర్యటన. డ్రైవర్స్ కాలనీలో మౌలిక వసతులకు ఏర్పాటు చేస్తాం. శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు బుధవారం నియోజకవర్గ సమన్వయకర్త కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు డిఈ రమేష్ కుమార్, పార్టీ మాజీ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెంకటస్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్ అనిల్ కుమార్తో పాటు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, ట్రాన్స్కో అధికారులతో కలిసి డ్రైవర్స్ కాలనీలో పర్యటించారు. ప్రజలు అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకుని రాగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనేక నివాసాలకు ఆస్తి పన్ను విధించని వారందరికీ వెసులుబాటు కల్పిస్తూ అక్కడికక్కడే దరఖాస్తులు తీసుకొని ఆస్తి పన్ను విధిస్తామని చెప్పడం జరిగింది. అలాగే కాలనీలో రహదారులను మరియు కాలువ నిర్మాణాలు చేపడతామని, మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ నేతృత్వంలో మినీ మోటార్స్ డ్రైవర్స్ అందరికీ స్థలాలు కేటాయించి పట్టాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే హౌసింగ్ వారితో మాట్లాడి ఇళ్ల నిర్మాణానికి రుణాలు మంజూరు చేయించారు. కాలనీకి విద్యుత్ స్తంభాలు, దీపాలు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 5 సంవత్సరాల కాలంలో డ్రైవర్స్ కాలనీని పట్టించుకోలేదు. అనేక సమస్యలతో బాధపడుతూ వారు శాసనసభ్యులు వారికి కార్యాలయం వచ్చి వినతిని సమర్పించారు. ఈ నేపథ్యంలో డ్రైవర్స్ కాలనీ వారందరికీ న్యాయం చేసే విధంగా పర్యటించి అంశాల వారీగా సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ట్రాన్స్కో ఏఈలు, మున్సిపల్ డిఈ బాలసుబ్రహ్మణ్యం, రెవెన్యూ, ఇతర అధికారులతో పాటు కౌన్సిలర్ సతీష్ కుమార్, నాయకులు నాగేంద్ర, నబీ రసూల్, మల్లికార్జున, కలీం ఫజిల్, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. లేదంటే రోడ్ సైడ్ ఉన్న కనెక్షన్స్ వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. సార్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన చెత్త డంపింగ్ యార్డ్ ఉంది కదా, కొత్త డంపింగ్ యార్డ్, అక్కడ కూడా ట్రాన్స్ఫర్ కావాలండి కంపల్సరీగా. లోపల దానికి రూమ్ లేదు, ఏం లేదు, అక్కడ పట్టించుకునే లేదు. లోపల కొంచెం రోడ్ కొత్త డంపింగ్ యార్డ్ బిట్స్ కాలేజ్ దగ్గర 32 ఎకరాలు ఇది ఎటు ఖాళీ అయిపోతుందండి. మనకి మున్సిపాలిటీ పరిధిలో ఈ ల్యాండ్ అంతా మీకు వచ్చేస్తాయి, అది వచ్చేస్తాయి. కాకపోతే ఏమైందంటే అక్కడ ఏం లేదు. అక్కడ ఏదైనా ఒక వాచ్మెన్ పెట్టు, రూమ్ కట్టుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళన్న కడితే దీనిలాగా దానికి ఏదైనా మీరు ఫండ్స్ ఏదైనా ఇవ్వగలిగితే ఒకసారి అదే ఎంపీ గారిని అడిగాను నేను. ఆయన ఒక 20 లక్షలు ఇస్తా అన్నాడు. అది దానికి తోడు దాని ఆధారంగా మీరు ఏదైనా మున్సిపాలిటీ నుంచి తీయగలిగితే. మన ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఆదేశాల మేరకు మా హిందూపూర్ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు గారు, తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారులతో కలిసి ఇవాళ డ్రైవర్స్ కాలనీలో పర్యటించడం జరిగింది. గతంలో 2014 సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడ నిరుపేద డ్రైవర్లకు అందరికీ కూడా 225 పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇల్లు కట్టడానికి హౌసింగ్ వారితో మాట్లాడించి రుణాల మంజూరు కూడా చేయడం జరిగింది. తర్వాత క్రమేపీ గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఈ కాలనీని పట్టించుకున్న నాతులు లేకపోయేసరికి ఇక్కడ రోడ్లు కూడా లేవు. ఏ ఇంటికి కూడా ఇంటి సంబంధించినటువంటి పనులు వేయడం లేదు, మౌలిక వసతులు అస్సలు కల్పించలేదు. మళ్ళా వీళ్ళందరూ కూడా ఎన్నికల్లో బాలకృష్ణ గారి దగ్గరికి వస్తే మా శాసనసభ్యులు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ డ్రైవర్స్ కాలనీకి అన్ని మౌలిక వసతులు కల్పించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్న ప్రకారంగా ఇవాళ మా సమన్వయకర్త శ్రీనివాసరావు గారు పార్టీ నాయకులు అధికారులతో కలిసి కమిషనర్ గారితో అధికారులతో వచ్చి ఈ కాలనీలో పర్యటించి ఎక్కడైతే ఇంటి పట్టాల్లో ఇంటి పన్నులు వేయలేదో అని ఇమ్మీడియట్లీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇంటి పన్నులు వేయడం జరిగింది. అదేవిధంగా మౌలిక వసతుల కల్పనలో భాగంగా రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, ఇంటింటికి కుళాయిలు మంజూరు చేసినటువంటి కార్యక్రమాలని కూడా ఇప్పుడు వీధి తిరిగి కూడా ఆ కార్యక్రమాలన్నీ చేయబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ప్రియతమైన శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని చోట్ల కూడా మరి ప్రత్యేకమైన ఇంటి పనులు వేసే విధానికి ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నెల 12వ తేదీన